హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హోమ్ టెక్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో చూపించాను ఫ్రెండ్స్. గిరణారో వాళ్ళది వైర్లెస్ మైక్ ఒకటి కొన్నాను మన ఛానల్ కోసం, ఎందుకంటే మన ఆడియో క్వాలిటీ కొంచెం ఇంప్రూవ్ చేసుకుందామని. బట్ ఇది బడ్జెట్లోనే కొన్నాను ఫ్రెండ్స్. దీని ప్రైస్ ఎంత అనేది మీకు కింద ఇక్కడ పక్కన స్క్రీన్ షాట్లో వేస్తాను. అదేవిధంగా మీరు మన లింక్లో మన డిస్క్రిప్షన్లో కూడా దీని గురించి లింక్ డీటెయిల్స్ ఉంటుంది. సో మీరు అక్కడి నుంచి చెక్ చేయొచ్చు. నాకు ఇది అమెజాన్లో చాలా తక్కువగా దొరికింది ఫ్రెండ్స్. ఆల్రెడీ దీన్ని అన్బాక్సింగ్ ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో చూపించాను మీకు. వీడియోలో దీన్ని కనెక్ట్ చేసి దీని క్వాలిటీ ఎలా ఉంది, అసలు దీన్ని ఎలా కనెక్ట్ చేసుకోవాలనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. సో ఇప్పుడు ఇది చూద్దాం ఫ్రెండ్స్. ఇది డిస్ప్లే ఫ్రెండ్స్. ఈ డిస్ప్లే ప్రజెంట్ ఇది ఆన్ అవ్వట్లేదు. ఒకసారి పవర్ కనెక్ట్ చేద్దాం. పవర్ కనెక్ట్ చేసి చూద్దాం డిస్ప్లే ఆన్ అవుతుందేమో. ఇది ఫుల్ ఛార్జింగ్ ఉన్నట్టుంది ఫ్రెండ్స్. అంటే డిస్ప్లే ఆటోమేటిక్గా ఆఫ్ అయిపెట్టేట్టుంది. దాని అంతర్గతి కాసేపు ఆన్లో ఉంటుంది, కాసేపు ఆఫ్లో అలాగా. సో ఓకే, బాగా ఉంది. ఇలా చూద్దాం ఫ్రెండ్స్. ఇది పక్కన పెడితే దీని ద్వారానే మనం డైరెక్ట్గా ఛార్జింగ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ వీటిని. లేదంటే ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ కూడా పెట్టి కూడా ఛార్జింగ్ చేయొచ్చు. లేదంటే ఇది బాక్స్లో పెట్టినా కూడా ఇది ఆటోమేటిక్గా బాక్స్ ద్వారా ఛార్జ్ అవుతాయి. సో ఇది పక్కన పెడదాం. ఇవి చూసారు ఫ్రెండ్స్, ఇవేంటంటే మనకి బయట మాట్లాడుతున్నప్పుడు ఈ మైక్స్ పెట్టుకొని మనకి గాలి ద్వారా ఎక్కువ నాయిస్ వస్తూ ఉంటుంది. ఆ నాయిస్ని ఇది అవాయిడ్ చేయడానికి ఫ్రెండ్స్. కనబడుతున్నాయి కదా, వీటిని దీనికి డైరెక్ట్ ఫిక్స్ చేసుకోవడానికి ఇక్కడ పైన ఇవి ఉన్నాయి కదా వీటి దగ్గర. అది ఎలాగో మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇంతే ఫ్రెండ్స్, ఇలా ఫిట్ చేసుకోవడమే. ఇలా ఫిట్ చేసుకొని మనం మాట్లాడితే ఏమైందంటే ఎయిర్ కావాలనేది మన ఎయిర్ నాయిస్ అనేది బాగా రాకుండా ఉంటుంది. సో నీట్గా క్యాప్చర్ చేస్తుంది వాయిస్. ఇవి నార్మల్ సింపుల్గా ఇలా తీసేయడమే అంతే. సో ఇప్పుడు వీటిని పవర్ ఆన్ చేసి చూపిస్తాను. ఇది పవర్ ఆన్ బటన్ ఫ్రెండ్స్. ఈ బటన్ కొంచెం లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే ఒక 3 సెకండ్స్ పవర్ అనేది చూశారు కదా. దీనిలో బ్యాటరీ పర్సంటేజ్ కూడా ఎంత ఉందో మీకు చూపిస్తుంది చూశారు కదా, 92%. ప్రెస్ చేసి పట్టుకుంటే పవర్ ఆఫ్ అయిపోయింది. మీకు ఇక్కడ ఇమేజ్లో కనబడుతుంది కదా ఫ్రెండ్స్. ఇదేమో పవర్ ఆన్ అయిందని చెప్పేసి కనెక్షన్ ఇండికేటర్ లైట్ ఫ్రెండ్స్. మనం పవర్ ఆన్ చేసి కనెక్ట్ అయిందా లేదా అని చెప్పేది. పవర్ ఆన్ అయిందా లేదా, కనెక్షన్ మన మొబైల్ కనెక్ట్ చేసినప్పుడు కనెక్ట్ అయిందా లేదా. నెక్స్ట్ ఇది వచ్చేసి మ్యూట్ సింబల్ ఫ్రెండ్స్. మనం మ్యూట్ చేస్తే ఇది ఇండికేషన్ ఆన్ అవుతుంది. సో అన్మ్యూట్ చేస్తే ఇండికేషన్ ఆఫ్ అయిపోద్ది. నెక్స్ట్ ఇది వచ్చేసి ఫ్రెండ్స్ నాయిస్ రిడక్షన్ ఇండికేషన్ లైట్ అనమాట. నాయిస్ రిడక్షన్ ఆన్లో ఉందా లేదని చెప్పేది అనమాట. దీని 3 స్టెప్స్తో మనం నాయిస్ ఇండికేషన్ అనేది చేంజ్ చేయొచ్చు అని చెప్తున్నారు. ఇవి మోడ్స్ ఫ్రెండ్స్. ఇది వచ్చేప్పటికి రిసీవర్ ఫ్రెండ్స్. దీన్ని మనం మొబైల్కి కనెక్ట్ చేయడమే. దీనికి ఎటువంటి ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరం లేదు. ఇది మొబైల్ కనెక్ట్ చేస్తే సరిపోతుంది. ఇది బటన్ ఫ్రెండ్స్, ఆడియో గెయిన్ అనమాట. మన ఆడియో క్వాలిటీని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఈ బటన్. ఇక్కడ మీకు కనబడుతుంది కదా ఫ్రెండ్స్. ఇవి ఏంటంటే ఒక మైక్ కనెక్ట్ అయిందా, 2 మైక్ కనెక్ట్ అయిందా అవి చూపిస్తుంది. నెక్స్ట్ ఇది వాల్యూమ్ ఇండికేటర్ ఫ్రెండ్స్. మనం ఎంత వాల్యూమ్లో ఉన్నది అనేది చూపించేది. ఇది మీకు కనబడుతుంది అనుకుంటున్నాను, చూస్తున్నారు కదా. ఇది కూడా టైప్ సి ఫ్రెండ్స్. ఒకవేళ మీకు యాపిల్ ఫోన్ లాంటిది ఏమైనా వాడితే కనుక దానికోసం మనకి అడిషనల్ కనెక్టర్ ఇచ్చారు. ఇది ఫ్రెండ్స్. ఇది ఇలా కనెక్ట్ చేసుకొని ఇది యాపిల్ ఫోన్ కనెక్ట్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇది 2 ఫోన్లకి పనిచేస్తుంది ఫ్రెండ్స్. లైక్ యూఎస్బీకి అలాగే యాపిల్ ఫోన్కి, నార్మల్ టైప్ సి పోగొట్టు ఉన్న వాళ్ళకి, అలాగే యాపిల్ ఈ పిన్ ఉంది కదా, ఈ 2 యాపిల్ ఫోన్స్ కూడా రెండింటికి ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ బటన్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్. ఈ బటన్స్ గురించి మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ బటన్ పవర్ బటన్. ఒక లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే 2 సెకండ్స్ పవర్ ఆన్ అవుతుంది ఫ్రెండ్స్. చూశారు కదా, పవర్ ఆన్ అయింది. ఒకవేళ మన మొబైల్ కనెక్ట్ అయితే కనుక ఇది ఇలా బ్లింక్ అవ్వకుండా కంటిన్యూగా ఉంటుంది. ఒకవేళ ఇలా బ్లింక్ అవుతుందంటే కనెక్ట్ అవ్వలేదని ఫ్రెండ్స్. కానీ బ్లింక్ అవుతుందంటే ఒకవేళ బ్లింక్ అవ్వకుండా సాలిడ్ స్టేట్లో ఉంటుంది కానీ కనెక్ట్ అయిందని ఫ్రెండ్స్. ఈ బటన్ మళ్ళీ లాంగ్ ప్రెస్ చేసి 2 సార్లు పట్టుకుంటే పవర్ ఆఫ్ అయిపోతుంది ఫ్రెండ్స్. సో ఇది కనెక్ట్ చేయాలంటే ఫస్ట్ దీన్ని కూడా కనెక్ట్ చేయాలి ఫ్రెండ్స్. దీన్ని ఇక్కడ కనెక్ట్ చేస్తాను చూడండి. కనెక్ట్ చేశాను. సో ఇప్పుడు ఇది కనెక్ట్ అయింది. ఇక్కడ చూడొచ్చు, గమనించవచ్చు, ఇక్కడ ఒకటి కనబడుతుంది కనెక్ట్ అయినట్టు.
సో ఇప్పుడు మీకు ఈ ఆప్షన్స్ చూపిస్తాను ఫ్రెండ్స్, ఒకసారి చూడండి మీరు. ఈ పవర్ బటన్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇది డబల్ ప్రెస్ చేస్తే ఇది మ్యూట్ అవుతుంది. చూసారు కదా మ్యూట్ అయింది. మళ్ళీ అన్మ్యూట్ చేయడానికి డబుల్ ప్రెస్ చేస్తే అన్మ్యూట్ అయిపోతుంది. నాయిస్ రిడక్షన్ ఆన్ చేయడానికి దీన్ని ఒకసారి ప్రెస్ చేస్తే ఒకసారి నాయిస్ రిడక్షన్ ఒక స్టేజ్, నెక్స్ట్ రెండోసారి ప్రెస్ చేస్తే డబుల్ స్టేజ్, 2 సార్లు ఆన్ ఆఫ్ అయింది కదా. సరే మళ్ళీ మూడోసారి ప్రెస్ చేస్తే ఇక్కడ 3 సార్లు ఇండికేషన్ అవుతుంది, అంటే ఇది హై లెవెల్ అనమాట. ఎక్కువ శాతం ఉన్న నాయిస్ని అంతా రిడక్షన్ చేస్తుంది. ఇది ఒక రకము. మనకి రివర్బ్ మోడ్ అని ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్ దాంట్లో. దానికోసం ఏం చేయాలంటే ఈ బటనే డబల్ టైం ప్రెస్ చేయాలి ఫ్రెండ్స్. చూసారు కదా ఇలా స్లోగా ఆన్ అయింది, రివర్బ్ మోడ్. చూసారు కదా మీకు, చూసారు కదా బ్లింకింగ్ ఎలా అవుతుంది స్లోగా. సో ఇలా ఉంటే ఇది రివర్బ్ మోడ్లో ఉన్నట్టు ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకోసారి ప్రెస్ చేస్తే నాయిస్ రిడక్షన్ అయిపోయింది, నార్మల్గా రికార్డ్ అవుతుంది. ఇది దీని ఫంక్షన్ ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఇది పవర్ ఆఫ్ చేస్తాను, ఒకసారి చూడండి. పవర్ ఆఫ్ చేశాను. ఇక్కడ మీకు చూసారా, గమనించారా, 2 బ్లింక్ అవుతుంది, అంటే ఏది కనెక్ట్ అవ్వలేదని. ఈ బటన్ ప్రెస్ చేద్దాం. నాయిస్ లెవెల్ పెంచింది చూసారా, అంటే నాయిస్ మనం రికార్డ్ చేసే వాల్యూమ్ అనేది పెరుగుతుంది. ఒకసారి నొక్కితే 1లో, 2, 3. చూసారు కదా, ఇది ఫ్రెండ్స్. సో ఇప్పుడు దీన్ని మనం మొబైల్కి కనెక్ట్ చేసి నేను మీకు ఈ ఆడియో ఒకసారి రికార్డ్ చేసి వినిపించి చూపిస్తాను ఫ్రెండ్స్. ఎలా ఉందో మీరు ఒకసారి చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హోమ్ డ్రై టెక్. ఇప్పుడు మీకు వాయిస్ ఎలా ఉందో ఇప్పుడు మీరు ఒకసారి గమనించవచ్చు ఫ్రెండ్స్. సో ఇది ఇలా నేను ముందు పెట్టుకొని మీకు వాయిస్ రికార్డ్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్నే నేను ఇక్కడ పెట్టి రికార్డ్ చేసి చూపిస్తాను, ఎలా ఉందో ఒకసారి చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హోమ్ డ్రై టెక్. ఈ వాయిస్ ఎలా ఉందో ఇప్పుడు మీరే గమనించవచ్చు. ఇది ఒకటే మైక్ నేను పెట్టాను. సో దీనిలో ఇంకా నాయిస్ క్యాన్సిలేషన్ ఇంకా ఆన్ చేయలేదు ఫ్రెండ్స్. అలా దానికి ముందే మీకు ఈ ఆడియో క్వాలిటీ ఎలా ఉందో ఒకసారి గమనించండి. సో ఇలా ఇప్పుడు ఓపెన్లో పెట్టాను కదా, ఇప్పుడు కూడా ఒకసారి గమనించండి. ఇప్పుడు నేను నాయిస్ క్యాన్సిలేషన్ ఫస్ట్ స్టెప్ ఆన్ చేస్తాను ఫ్రెండ్స్. అది ఆన్ చేసి 3 స్టెప్స్ వరకు ఆన్ చేసి చూద్దాము. అది ఇలా పెట్టి కూడా ఒకసారి ఆడియో క్వాలిటీ చెక్ చేద్దాం. అలాగే ఇక్కడ పెట్టి నాయిస్ క్యాన్సిలేషన్తో ఆడియో క్వాలిటీ ఎలా ఉందో కూడా మనం ఒకసారి గమనిద్దాం. ఇప్పుడు మీకు ఫస్ట్ స్టెప్ ఆన్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. చూసారు కదా, స్టెప్ 1 ఆన్ అయింది. ఇప్పుడు మీరు ఒకసారి ఆడియో వినొచ్చు, దీనిలో నాయిస్ క్యాన్సిలేషన్ ఎలా ఉందో. సో నేను ఒకసారి ఇప్పుడు ఫ్యాన్ ఆన్ చేస్తాను ఫ్రెండ్స్. ఫ్యాన్ ఆన్ చేసి మీకు చూపిస్తాను నాయిస్ క్యాన్సిలేషన్ ఎలా ఉందో. ఇప్పుడు ఫ్యాన్ ఆన్ చేశాను ఫ్రెండ్స్, మీకు ఫ్యాన్ తిరుగుతూనే ఉంది. సో ఇప్పుడు దీనిలో వాయిస్ ఎలా అవుతుందో మీరు గమనించవచ్చు. ఇది స్టేజ్ 1 ఫ్రెండ్స్. ఇప్పుడు స్టేజ్ 2 ఆన్ చేస్తాను, మీరు చూడండి. 2 సార్లు బ్లింక్ అయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు స్టేజ్ 2 ఆన్ అయింది. ఇప్పుడు దీనిలో ఎలా ఉందో నాయిస్ క్యాన్సిలేషన్ మీరు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హోమ్ డ్రై టెక్. చూస్తున్నారు కదా ఆడియో క్వాలిటీ మీకు దీనిలో ఎలా ఉందో. ఇది స్టెప్ 2 ఫ్రెండ్స్. ఇప్పుడు స్టెప్ 3కి వెళ్దాం. చూసారు కదా, ఇప్పుడు 3 టైమ్స్ బ్లింక్ అయింది. ఇప్పుడు ఎలా ఉందో మీరు ఆడియో క్వాలిటీ ఒకసారి మీరు చెక్ చేసి చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఎయిర్ ఆల్రెడీ ఫ్యాన్ తిరుగుతుంది పైన. సో దాని క్వాలిటీ ఎలా ఉందనేది మీరు ఒకసారి గమనించవచ్చు. ఇప్పుడు దీన్ని నేను ఇక్కడ పెట్టుకొని రికార్డ్ చేద్దాము. ఇప్పుడు ఎలా ఉందో వాయిస్ అనేది మనకి క్లారిటీ ఎలా ఉందనేది మీరు ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్ చేస్తా, చూడండి ఒకసారి. నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ స్టేజ్ 1లో పెట్టి ఇక్కడ పెడతాను ఫ్రెండ్స్. వాయిస్ ఎలా ఉందో మీరు గమనించండి. ఓకేనా, స్టేజ్ 1 ఆన్ అయింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హోమ్ డ్రై టెక్. చూసారుగా ఫ్రెండ్స్, ఇది నాయిస్ క్యాన్సిలేషన్ స్టేజ్ 1లో ఉంది. సో ఇప్పుడు ఎలా ఉందో మీరు ఆడియో క్వాలిటీ మీరు ఒకసారి చెప్పొచ్చు, దీనిలో మీకు బాగా వినపడుతుందా లేదా అనేది. సో ఇప్పుడు మళ్ళీ స్టెప్ 2 ఆన్ చేస్తాను, చూడండి. 2 టైమ్స్ బ్లింక్ అయింది కదా. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ ఆడియో అనేది సెకండ్ స్టేజ్లో ఉంది ఫ్రెండ్, నాయిస్ క్యాన్సిలేషన్. సో ఇప్పుడు మీకు ఆడియో క్వాలిటీ ఎలా ఉందో చెప్పొచ్చు. పైన ఫ్యాన్ తిరుగుతుంది, ఫ్యాన్ నాయిస్ కూడా ఉంది. దీని నాయిస్ తగ్గించినా లేదా కూడా మీరు గమనించవచ్చు ఫ్రెండ్స్. సో ఇప్పుడు మళ్ళీ థర్డ్ స్టేజ్కి వెళ్దాం ఫ్రెండ్స్. 3 సార్లు బ్లింక్ అయింది కదా. సో ఇప్పుడు కూడా గమనించవచ్చు ఫ్రెండ్, ఇప్పుడు థర్డ్ స్టేజ్లో ఉంది. ఇప్పుడు ఎలా ఉంది ఆడియో క్వాలిటీ, నాయిస్ అనేది రెడ్యూస్ అయిందా లేదా మీరు గమనించవచ్చు. సో ఇది మన ఇన్సైడ్ మన రూమ్లో ఉండి చేస్తున్నది. సో ఇప్పుడు మనం బయట అవుట్ సైడ్కి వెళ్ళి కూడా చూద్దాము, దానిలో గాలిలో కూడా ఎలా ఉంది సౌండ్ అనేది మీకు ఇది కూడా అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇదే రూమ్లో ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్ చేసి మాట్లాడి చూపిస్తాను, ఒకసారి చూడండి. ఫ్యాన్ తిరుగుతుంది, ఇందాక నేను ఫ్యాన్ వేయలేదు. సో ఇప్పుడు నేను ఫ్యాన్ వేసాను కాబట్టి మళ్ళీ ఒకసారి ఫ్యాన్ తిరుగుతున్నప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్ చేసి మీకు చూపిస్తాను. ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను ఇదే ఆడియో నుంచి. చూస్తున్నారు కదా ఆడియో క్వాలిటీ ఎలా ఉందో మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్.
ఇప్పుడు మన అవుట్డోర్లోకి వెళ్ళి కూడా ఎలా ఉందో కూడా ఒకసారి చెక్ చేద్దాం ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మేము ఈ మైక్ నుంచి రికార్డ్ చేస్తున్నాను. ఇంకా దీనిలో నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేయలేదు ఫ్రెండ్స్. మీరు ఒకసారి గమనించవచ్చు. ఇది ఎందుకు పెట్టారంటే ఇప్పుడు బయట ఎయిర్ వస్తుంది కదా, ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేయకుండా దీనిలో ఎలా వస్తుంది, ఎయిర్ రెడ్యూస్ అవుతుందో లేదా ఎయిర్ నాయిస్ అనేది మీరు ఒకసారి గమనించవచ్చు. సో ఇంకా నేను నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేయలేదు ఫ్రెండ్స్. సో నేను కొంచెం లాంగ్ వెళ్తాను, మీకు వాయిస్ క్వాలిటీ ఎలా వస్తుందో చూడండి. అర్థమవుతుందా ఫ్రెండ్స్ మీకు వాయిస్ క్వాలిటీ? నాయిస్ అనేది రెడ్యూస్ అవుతుందా లేదా, ఎలా ఉంది, ఎయిర్ అనేది ఇంకా నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేయకుండానే ఎయిర్ నాయిస్ అనేది తగ్గుతుందా లేదా మీరు ఒకసారి గమనించండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను దీనిలో సేమ్ దీన్ని నేను ఇక్కడ షట్ బటన్కి పెట్టి మీకు ఆడియో రికార్డ్ చేస్తాను ఫ్రెండ్స్, మీరు ఒకసారి గమనించవచ్చు. సో నేను ఇక్కడ పెట్టాను, ఇంకా నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేయలేదు. సో ఇప్పుడు మీరు ఆడియో క్వాలిటీ ఒకసారి చెక్ చేయొచ్చు ఎలా ఉందో. చుట్టుపక్కల నాయిస్ ఉంది, చుట్టుపక్కల సౌండ్ మైక్స్ యొక్క సౌండ్ కూడా వస్తుంది. సో దాని ఆల్రెడీ ఆడియో వినపడుతూ ఉంటుంది. చుట్టూ సరౌండింగ్స్ కూడా మాకు బాగా ఎయిర్ వస్తుంది, ఎందుకంటే లైట్గా వర్షం పడుతుంది. సో ఈ టైంలో నేను రికార్డ్ చేస్తున్నాను. ఆడియో క్వాలిటీ ఎలా ఉందో మీరు ఇప్పుడు జడ్జ్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఇప్పుడు దీనిలో నేను ఫస్ట్ స్టేజ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేస్తాను. సో చూడండి ఎలా ఉందో. ఇప్పుడు మీరు గమనించవచ్చు ఫ్రెండ్స్, నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేయలేదు, జస్ట్ మైక్ మాత్రమే కనెక్ట్ చేశాను. సో ఇప్పుడు మీకు సరౌండింగ్ నాయిస్, ఎయిర్ నాయిస్ బాగా వస్తుంది. సో మీకు ఈ అబ్జర్వేషన్లో మీరు ఒకసారి గమనించవచ్చు నాయిస్ క్వాలిటీ ఎలా ఉందో. ఎయిర్ అనేది బాగా నాయిస్గా వస్తుందో లేదో మీరు ఒకసారి గమనించవచ్చు. ఎందుకంటే నేను టెర్రస్ పైకి వచ్చాను, టెర్రస్ పైకి వచ్చి మీకు ఈ ఆడియో రికార్డ్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 ఇలా ఉంది కదా. సో ఫస్ట్ స్టేజ్ ఆన్ చేసుకొని సో దీనిలో నాయిస్ క్యాన్సిలేషన్ ఎలా ఉందో ఒకసారి మనం గమనిద్దాం. సో నాయిస్ క్యాన్సిలేషన్ స్టేజ్ 1 ఆన్ చేస్తాను చూడండి. సో ఒకసారి ఆన్ చేశాను ఫ్రెండ్స్, ఇది స్టేజ్ 1లో ఉంది. సో ఇప్పుడు మీరు ఆడియో క్వాలిటీ ఎలా ఉందో మీరు గెట్ చేయొచ్చు. సో సరౌండింగ్ ఉన్నటువంటి నాయిస్ అనేది తగ్గుతుందా లేదా, సేమ్ అలాగే ఉందా, ఇలా ఎయిర్ కూడా మూవ్ అవుతుంది కాబట్టి ఎయిర్ నాయిస్ కూడా ఎలా ఉంది మీరు ఒకసారి గమనించవచ్చు ఫ్రెండ్స్. సో ఇప్పుడు దీన్ని మనం మళ్ళీ స్టేజ్ 2కి వెళ్దాము. స్టేజ్ 2లో ఎలా ఉందో నాయిస్ అనేది మనం ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు నేను స్టేజ్ 2కి పెడతాను చూడండి ఫ్రెండ్స్. ఒకసారి 2 టైమ్స్ బ్లింక్ అయింది. సో ఇప్పుడు స్టేజ్ 2లో ఉంది. సో ఇప్పుడు మీరు నాయిస్ క్యాన్సిలేషన్ స్టేజ్ 2లో ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఎలా ఉందో ఒకసారి ఆడియో క్వాలిటీ కలిసి చేయండి. నేను ఇలా ఎందుకు ముందుకు వెనక్కి వెళ్తున్నానంటే ఫ్రెండ్స్, మీకు ఆ డిస్టెన్స్ వల్ల కూడా ఏమైనా ఆడియో డిస్టర్బెన్స్ అవుతుందో లేదో మీరు గమనిస్తారని చెప్పేసి ఒకటే టైంలో 2 చేస్తున్నాను. సో ఇప్పుడు మీకు నాయిస్ క్వాలిటీ ఎలా ఉందో చూడొచ్చు. నేను ఒకే విధంగా మాట్లాడుతున్నాను, కొంచెం వాయిస్ అప్ డౌన్ ఏం చేయట్లేదు. సో సేమ్ ఏ విధంగా మాట్లాడుతున్నానో ప్రతిదానికి అదే విధంగా మాట్లాడుతున్నాను ప్రతి స్టేజ్లోనూ. ఇప్పుడు కూడా మీరు నాయిస్ క్యాన్సిలేషన్ ఎలా ఉంది అనేది మీరు గమనించవచ్చు. ఇప్పుడు స్టేజ్ 3 ఆన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి. 3 టైమ్స్ బ్లింక్ అయింది, ఇప్పుడు స్టేజ్ 3 ఆన్ అయింది. సో ఇప్పుడు కూడా మీరు ఆడియో క్వాలిటీని చెక్ చేయొచ్చు ఫ్రెండ్స్. సేమ్ అదే సరౌండింగ్లో ఉన్నాను. గాలి అయితే బాగా వస్తుంది, మరీ ఎదురుగా అయితే ఏం రాదు, జస్ట్ వస్తుంది, బాగా గాలి వస్తుంది. మీరు గమనించవచ్చు నాకు గాలి ఎలా ఉందనేది. సో ఈ ఆడియో క్వాలిటీ కూడా మీకు ఎలా ఉందనేది మీరు గమనించవచ్చు. నాయిస్ క్యాన్సిలేషన్లో ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా, స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3. సో 3 స్టెప్పుల్లో మీకు ఎక్కడ బాగుందనేది క్వాలిటీ అనేది మీకు ఈ ఆడియోలో మీకు క్లారిటీగా అర్థమవుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఇప్పుడు దీనికి మనకి ఒక ఇది ఇచ్చాడు కదా ఫ్రెండ్స్, ఎయిర్ అనేది కొంచెం నాయిస్ తగ్గించుకోవడానికి. సో దీన్ని పెట్టి కూడా మనం ఒకసారి చెక్ చేద్దాం ఫ్రెండ్స్ ఎలా ఉంటుందో. సో ప్రజెంట్ నేను నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఇది ఫిట్ చేశాను ఫ్రెండ్స్. సో దీంతో నాయిస్ క్యాన్సిలేషన్ ఎలా ఉందో చూద్దాం ఫ్రెండ్స్. సో ముందుగా నాయిస్ క్యాన్సిలేషన్ ముందు మీకు ఆడియో క్వాలిటీ ఎలా ఉందో చూడండి. నాయిస్ క్యాన్సిలేషన్ చేయలేదు. సో దీన్ని నేను ఇక్కడ ట్యాగ్ చేస్తాను చూడండి. సో ఇక్కడ పెట్టి మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఎయిర్ నాయిస్ అనేది తగ్గిందా లేదా చూడండి. మీకు నాయిస్ అబ్జర్వేషన్ అనేది ఎలా ఉందో చూడండి, నాయిస్ క్వాలిటీ. సో ఇప్పుడు నేను నాయిస్ క్యాన్సిలేషన్ స్టేజ్ 1 ఆన్ చేస్తాను. స్టేజ్ 1 ఆన్ చేసి చూద్దాం ఇది ఎలా ఉందో ఒకసారి గమనించండి ఫ్రెండ్స్. స్టేజ్ 1 ఆన్ చేస్తున్నాను. సో ఆన్ చేశాను. ఇప్పుడు మీకు నాయిస్ క్వాలిటీ అనేది ఎలా ఉందో ఒకసారి మీరు చెక్ చేయొచ్చు. సో బయట ఓపెన్ ఏరియాలో ఉన్నాను, ఎయిర్ క్వాలిటీ ఎలా ఉందో చూడండి. ఎయిర్ నాయిస్ అనేది బాగా వస్తూ ఉంది. సో తగ్గిందా లేదా మీరు ఒకసారి చేయండి. సో ఇప్పుడు మళ్ళీ నేను స్టేజ్ 2కి వెళ్తున్నాను చూడండి ఫ్రెండ్స్. 2 టైమ్స్ బ్లింక్ అయింది. సో ఇప్పుడు మీరు గమనించవచ్చు నాయిస్ క్వాలిటీ ఎలా ఉందో. ఇంకా గాలి అయితే బాగానే వస్తుంది, నేను ఇంకా టెర్రస్ పైనే ఉన్నాను. సో ఇప్పుడు సెకండ్ స్టేజ్లో ఉన్నప్పుడు నాయిస్ క్వాలిటీ ఎలా ఉందో చూడండి. అంటే ఎయిర్ నాయిస్ అనేది తగ్గిందా లేదా, నాయిస్ క్యాన్సిలేషన్ బాగా పనిచేస్తుందా లేదో. ఇప్పుడు మళ్ళీ నేను 3rd స్టేజ్కి వెళ్తాను, ఒకసారి గమనించండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు 3rd స్టేజ్కి వెళ్ళాను ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు నాయిస్ క్యాన్సిలేషన్ చెక్ చేయొచ్చు. చుట్టూ మైక్ సౌండ్స్ కూడా వినబడుతున్నాయి. సో ఎయిర్ కూడా బాగా ఎదురుగా వస్తుంది, ఎందుకంటే వర్షం ఉంది, క్లైమేట్ అంతా బాగా క్లౌడీగా ఉంది. సో ఇప్పుడు ఎలా ఉందో మీరు నాయిస్ అనేది మీరు గమనించవచ్చు ఫ్రెండ్స్. నేను సేమ్ ఒకే విధంగా మాట్లాడుతున్నాను, నేనైతే చేంజ్ చేయట్లేదు నా వాయిస్లో నుంచి. సో మీకు వోకల్స్ అనేవి కూడా ఎలా వస్తున్నాయో మీరు ఒకసారి క్లియర్గా చెక్ చేయవచ్చు. సో ఇప్పుడు మళ్ళీ మనం రివర్బ్ మోడ్కి వెళ్దాము. దీనిలోనే రివర్బ్ మోడ్కి ఒకసారి ఆన్ చేస్తాను చూడండి. డబుల్ ప్రెస్ చేస్తే రివర్బ్ మోడ్.
సో ఇప్పుడు రివర్ మోడ్ ఆన్ అయింది. సో రివర్ మోడ్లో ఓపెన్ ఏరియాలో మాట్లాడుతున్నప్పుడు ఎలా ఉందో కూడా మీరు ఆడియో చెక్ చేయొచ్చు. ఈ రివర్ మోడ్లో ఆడియోలో కూడా మీకు నాయిస్ ఏమైనా ఉందా లేదా కూడా మీరు గమనించండి ఫ్రెండ్స్. సో దాన్ని బట్టి మీకు తెలుస్తుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోలో దీని క్వాలిటీ ఎలా ఉంది ఏంటనేది మీరు గమనించారు కదా. సో దీని క్వాలిటీ మీకు ఎలా ఉంది అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే దీని ఫిజికల్ ఓవర్ కూడా మీకు బాగుందా లేదా చూడండి. ఇది నాకు అరౌండ్ 1600కి వచ్చింది అమెజాన్ సేల్స్లో. సో నాకైతే పర్లేదు, బాగానే ఉంది అనిపిస్తుంది ఈ ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఎంతకన్నా ఎక్కువ క్వాలిటీ మనం ఎక్స్పెక్ట్ చేయలేము ఈ ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో. బట్ నాకైతే చాలా బాగా అనిపించింది. రెండు మైక్స్ ఇచ్చారు. దీనివల్ల ఏంటంటే ఎదుటి వాళ్ళు ఇంటర్వ్యూ చేసినట్టు కూడా మాట్లాడడానికి బాగానే ఉంటుంది. సో నాకు క్వాలిటీ అయితే బాగానే అనిపించింది. బట్ కొన్ని చోట్ల ఎక్కడో చిన్న బగ్స్ లాగా కనబడింది. లైక్ ఏంటంటే వోకల్స్ కొంచెం డిస్టర్బెన్స్గా అనిపించింది. ఎందుకంటే కొంచెం వాయిస్ మాట్లాడేటప్పుడు ఒకసారి వోకల్ కొంచెం గట్టిగా రావడం, తక్కువ రావడం జరిగింది. సో ఎనీహౌ ఈ ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే నాకు బెటర్ గానే పర్ఫార్మెన్స్ చేసింది అనుకుంటున్నాను. సో దీన్ని ఇంకా ఎలా ఉంటుంది అనేది లాంగ్ టర్మ్ రివ్యూలో మళ్ళీ ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్, లాంగ్ టర్మ్ ఎలా బాగుందో పనిచేస్తుంది అనేది. సో దీనికి సంబంధించిన లింక్ కనుక మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు కూడా ఒకసారి చెక్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఎమర్జెన్సీ సెన్స్లో మీకు ఏమైనా ఉపయోగపడుతుందేమో అని చెప్పేసి. ఇదైతే నాకు 600 రూపీస్ అప్రాక్సిమేట్ పడింది. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు దీని క్వాలిటీ గురించి బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బై.